హలో ఫ్రెండ్స్, హవ్ యూ డూయింగ్ గుడ్ కదా? వెల్కమ్ టు అప్డేట్స్. ఎవరో అతనికి అబద్ధాలు చెబుతున్నారు. సంబడి ఈజ్ ఫీడింగ్ హిమ్ లైస్. ఎవరో ఆమెకు అబద్ధాలు చెబుతున్నారు. సంబడి ఈజ్ ఫీడింగ్ హర్ లైస్. ఇది మామూలుగా ప్రజెంట్ కంటిన్యూస్లో సంబడి ఈజ్ టెల్లింగ్ హిమ్ లైస్ అని చెప్పొచ్చు. కానీ ఫీడింగ్ అనే ఒక కొత్త యూసేజ్ ఇక్కడ తీసుకుంటున్నాము. లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ అనమాట. సెకండ్ వన్, చాలా కృతజ్ఞతలు. ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. అంటే ఎవరైనా కల్పించుకొని ఇబ్బందులు సృష్టిస్తారేమో అని అనుకునే పరిస్థితుల్లో అలా జరగలేదు. బీ గ్రేట్ఫుల్ దట్ నో బడీ హ్యాస్ ఇంటర్ఫియర్డ్. బీ థ్యాంక్ఫుల్ దట్ నో బడీ హ్యాస్ ఇంటర్ఫియర్డ్. థర్డ్ వన్, జ్ఞానము ఉచితముగా లభించదు. నీవు ఏకాగ్రతను చెల్లించాలి. ఏదైనా పొందినప్పుడు దానికి ప్రతిఫలంగా డబ్బులు నగదు చెల్లించాలి. కానీ జ్ఞానం పొందడానికి ఏం చెల్లించాలి? ఏకాగ్రతను. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఫ్రీ. యూ హ్యావ్ టు పే అటెన్షన్. మీరు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఆర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు యువర్ అటెన్షన్ ప్లీజ్ అనే ప్రకటన రావడం మనం వింటూ ఉంటాం. ఫోర్త్ వన్, జీవితం అంటే లైఫ్. జీవితం పరిష్కరించవలసిన సమస్య కాదు, అనుభవించవలసిన వాస్తవం, ఎదుర్కోవలసిన సవాలు. ఎస్, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఫ్రెండ్స్. లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం టు బి సాల్వ్డ్, బట్ ఏ రియాలిటీ టు బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఏ ఛాలెంజ్ టు బి ఫేస్డ్. ఫిఫ్త్ వన్, మీ ప్యాంట్ యొక్క జిప్ తెరిచి ఉన్నది. బహుశా మర్చిపోయి అంటే గుర్తొచ్చిందంటే 90స్లో అక్కినేని నాగార్జున యాక్ట్ చేసిన హలో బ్రదర్ అనే మూవీ సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. మీకు తెలిసే ఉంటుంది. మ్యూజిక్ కూడా వెరీ సక్సెస్ఫుల్, ప్రజాదరణ పొందింది. ప్రియరాగాలే గుండెలోను అనే పాట కూడా అందులోనే ఉంటుంది. అయితే నాగార్జున గారికి ఆ సినిమా మీద సదభిప్రాయం లేదు షూటింగ్ టైంలో. ఇది చాలా చవకబారు థర్డ్ గ్రేడెడ్ కామెడీ. జనాలకు నచ్చకపోతే నా ఇమేజ్ ఏమవుతుందో అనేటువంటి కొంచెం ఆందోళన పడ్డట్టుగా తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విన్నాను నేను. ప్యారలల్గా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ దర్శకత్వంలో క్రిమినల్ అనే మూవీలో కూడా యాక్ట్ చేశాడు. అందులో ఆ మూవీపై చాలా హోప్స్ ఉన్నాయి, తనకి బాగా నడుస్తుందని. అంటే నాజర్ ఉన్నాడు, అప్పటి పాపులర్ హీరోయిన్ మనీషా కొయిరాలా అండ్ రమ్యకృష్ణ. బట్ అనుకున్నంతగా ఆడలేదు. బట్ అందులో ఒక చిన్న జోక్ ఉంటుంది. అన్ఫార్చునేట్గా హీరోయిన్ మనీషా కొయిరాలా మర్డర్ అవుతుంది. అది ఆ యొక్క క్రైమ్ ఆరోపణ, అలిగేషన్ అనేది హీరో మీదకే వస్తుందన్నమాట. అతను పరుగులు పెడుతూ ఎవరు చేశారు అని కనుక్కునే ప్రయత్నంలో ఉంటాడు. ఒక చోట ఆశ్రయం పొంది డ్రెస్ చేంజ్ చేసుకుని హడావిడిగా వెళ్తూ ఉంటే ఒక పోలీస్ అడ్డొస్తాడు. సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు నాగార్జున అనుకుంటాడు, అయ్య బాబోయ్ దొరికిపోయానా అని. కానీ సీరియస్ లుక్లో ఉన్న పోలీస్ పాత్రధారి, హలో నీ పోస్ట్ ఆఫీస్ తెరిచి ఉంది అంటాడు. అంటే జిప్ పెట్టి కూడా మర్చిపోతాడు. ఓ థ్యాంక్ యూ సార్, సారీ అనుకుంటూ అది పెట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఆ పోలీస్ పాత్రధారి ఆ వేషం వేసింది ఎవరంటే ఆ క్యారెక్టర్ ప్లే చేసింది గ్రేట్ లెజెండరీ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ రైటర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. చాలా బాగుంటుంది ఒక్క సీన్ మాత్రం అందులో. మీ జిప్ పెట్టుకోండి, జిప్ అప్ యువర్ జిప్పర్. ఫిఫ్త్ వన్, మీ ప్యాంట్ యొక్క జిప్ తెరిచి ఉంది. బహుశా మర్చిపోయి ఉంటారు. యువర్ ప్యాంట్ జిప్పర్ ఈజ్ అన్జిప్డ్. పర్హాప్స్ యూ హ్యావ్ ఫర్గాటెన్. ప్రాబబ్లీ యూ హ్యావ్ ఫర్గాటెన్. ది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తున్నాం. మీరు మర్చిపోయారు. యూ హ్యావ్ ఫర్గాటెన్. మీ చొక్కా బొత్తాలు గుండీలు సక్రమంగా పెట్టుకోండి. బటన్ అప్ యువర్ షర్ట్ ప్రాపర్లీ. 2001, 2005 ఆ టైంలో కాలేజ్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఇన్విజిలేషన్ డ్యూటీ చేసేటప్పుడు ఒక విచిత్రమైన అనుభవం. మామూలుగా రకరకాల స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ వేషధారణ, ముఖ్యంగా వస్త్రధారణ చాలా గమ్మత్తుగా గజిబిజిగా ఉండేది. కొందరు కావాలనే షర్ట్ యొక్క బటన్స్ పెట్టుకోకుండా ఉండడం, మరీ ముఖ్యంగా వాళ్ళు ముందుకు వంగి రాసేటప్పుడు, ముఖ్యంగా బాయ్స్ విషయంలో అప్పటి ఫ్యాషన్ ఈ 3/4 సైజు టైట్ జీన్ ప్యాంట్స్ ఉంటాయి కదా, వాడు వంగి రాసేటప్పుడు బ్యాక్ సైడు వాడి యొక్క
ఏమంటారు బాక్స్ మధ్యలో ఉండేటువంటి చీలిక స్పష్టంగా ఒక 30-40% బయటికి కనిపిస్తూ ఉండేది, బహిర్గతమవుతూ ఉండేది. చాలా చూడడానికి అసహ్యంగా ఉండేది. నేను దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పేవాడిని, బాబు బ్యాగ్ కొంచెం చూసుకో, వెనకాల ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూడా ఇబ్బంది పడతారు అంటే, ఓ థ్యాంక్ యూ సార్, సారీ సారీ అంటూ వాడేదో సర్దుకున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. జస్ట్ హీ యూజ్ టు ప్రిటెండ్ అనమాట. బట్ యాక్చువల్గా వాడు ఎంత సర్దుకున్నా ఆ డ్రెస్ సెట్ కాదు, ఎందుకంటే దాని ఫిట్టింగ్ అలాగే ఉంటుంది. ఫ్యాషన్ పేరుతో వెరుతలలు వేసేటువంటి యువత ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. బట్ సక్రమమైన మార్గంలో వెళ్ళాలా వద్దా అనేది ఒక ఇండివిజువల్, ఒక విద్యార్థి, ఒక పసిబాలుడు, ఒక వయోవృద్ధుడు, ఒక నడివయస్కుడు ఎవరికి వారు నిశ్చయించుకోవాలి తప్పించి ఎవరు ఫోర్స్ చేయలేదు. ఏ చట్టం కూడా ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి మోరల్స్ నేర్పదు. ఎస్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, మీ చొక్కా బొత్తాలు గుండీలు సక్రమంగా పెట్టుకోండి. బటన్ అప్ యువర్ షర్ట్ ప్రాపర్లీ. 8th వన్, దయచేసి మీరు ఎర్ర రంగు ప్యాంట్ ధరించండి. దయచేసి మీరు ఎర్ర రంగు ప్యాంట్ ధరించకండి. కామెంట్, మీకు తోచిన భాషలో కామెంట్ చేయండి. అండ్ యువర్స్ వెల్ విషర్ సారా మహేందర్ 8639215116. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండి. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.